సార్ ఇప్పుడు బీసీలు అనేది ఒక కులం కాదు, అది అనేక సామాజిక వర్గాల సమాహారం. అంటే దాదాపుగా 120 కులాలు బీసీల్లో ఉన్నారు. కానీ ఆ 120 కులాలకి ఒక బీసీకి చెందినటువంటి వ్యక్తి రిప్రజెంట్ చేసే అవకాశం ఉందా? ఆయన్ని బీసీలందరూ తమ ప్రతినిధి అని అనుకునే అవకాశం ఉందంటారా? ఒకటండి, ఇప్పటికిప్పుడు అందరూ కూడా చెరుకు సుధాకర్ గారి నాయకుడిగా చేస్తారని మేము కూడా భ్రమల్లో లేము. కానీ మేము ప్రజల ముందుకు పోయినాక మా యొక్క నిజాయితీ, మాకు ప్రజల పట్ల ఉన్న కమిట్మెంటు, మా పార్టీ ఎజెండా అది స్పష్టంగా మేము ప్రజలకు అర్థం చేసే రీతిలో తీసుకోగలిగితే క్రమక్రమంగా మా వైపు ఖచ్చితంగా వస్తారని నమ్మకం ఉంది. ఎందుకుంది అంటే ఈరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ఒక రాష్ట్రం. ఈ బీసీ వర్గాలకు ముఖ్యమైన అంటే ముఖ్యమంత్రి పదవి రాని రాష్ట్రం ఏదైనా ఈ దేశంలో ఉంది అంటే అది కేవలం ఆంధ్రప్రదేశే. ఉత్తరప్రదేశ్ కావచ్చు, బీహార్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, మీరు మిగతా ఏ రాష్ట్రమైనా చూడండి, అక్కడ బీసీ సామాజిక వర్గాల నుంచి ముఖ్యమంత్రులైన చరిత్ర ఉంది. మహారాష్ట్ర కూడా, ఒరిస్సా కూడా కేవలం ఇక్కడే ఉంది. కాబట్టి ఖచ్చితంగా అదే మెయిన్ ఇష్యూ అవుతుంది. రేపు తెలంగాణ అంశము, తెలంగాణ ఎమోషన్ పరిమితంగా ఉన్నా రేపు రాబోయే రోజుల్లో ఒక బలమైన ఎమోషన్గా ఈ సామాజిక న్యాయం అనేది ముందుకు వస్తుంది. దేవేందర్ గౌడ్ గారు ఒకసారి ప్రయత్నం చేసిండ్రు. ఆయన పార్టీగా నిలబడి ఉంటే ఇప్పటికే ఫలితాలు అందుండేవి ఆ వర్గాలకు. కానీ ఆయన నిలబడలేకపోవడము, పీఆర్పీలో విలీనం చేయడంతో ఆ మొబిలైజ్ అయ్యే క్రమంలో మళ్ళీ విచ్ఛిన్నం కావడం జరిగింది. అందుకే ఈరోజు మేము స్పష్టంగా చెప్తున్నాం, ఖచ్చితంగా మేము నిలబడతాం. చెరుకు సుధాకర్ గారి నాయకత్వంలో పార్టీ పెడతాం, నిలబడతాం. భవిష్యత్ తరాలకు అందించే ఒక మంచి మేనిఫెస్టోను కానీ, ఒక ఎజెండాను కానీ అందిస్తాం. ఈ తెలంగాణ సొసైటీకి అదే మా కంట్రిబ్యూషన్గా ఉండాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం. అయితే ఎస్సీలు, ఎస్టీలు ఎటువైపు ఉండే అవకాశం ఉందంటారు? ఒకటండి, ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే ఏ వర్గం కూడా ఏదో పార్టీకి ఎప్పటికీ ఓటేస్తుంది, గంపగుత్తగా అదే పార్టీకి ఓటేస్తుంది అని కూడా మనం చెప్పలేం. ఉన్న నాయకత్వాన్ని బట్టి, అక్కడ నిలబడే ఎమ్మెల్యే క్యాండిడేట్లను బట్టి, ఆ పార్టీకి వచ్చిన నాయకులను బట్టి, ఇదంతా కూడా ఆ పరిస్థితులను బట్టి అవన్నీ ఉంటాయి. అయితే ఇక్కడ ఎస్సీలకు ఒక పరిస్థితి, రాజ్యాంగమే వాళ్ళకి రక్షణలు కల్పించింది. వాళ్ళకు ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీస్ ఏవి, ఎస్టీ కాన్స్టిట్యుయెన్సీస్ ఏవి అని చెప్పి స్పష్టంగా ఉంది. కాబట్టి వాళ్ళ జనాభా నిష్పత్తిలో వాళ్ళకు అనేక రకాలుగా అకామిడేషన్ జరుగుతూ ఉంది. ఈరోజు జనాభా నిష్పత్తిలో అకామిడేషన్ జరగని వర్గాలు ఏవైతే ఉన్నాయంటే అది బీసీ కులాలే. సరే, వాళ్ళు ఒక్కరు కాకపోవచ్చు, 100 కులాలు ఉండొచ్చు, కానీ ఆ 100 మందికి కూడా ఎవరికి అకామిడేషన్ దక్కట్లేదు. దీంట్లో కూడా ఈ బీసీ కులాలలో కూడా కేవలం కొన్ని కులాలకే ఎక్కువ అవకాశాలు దక్కుతూ ఉన్నాయి. మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కులాలు బీసీలలో చాలామంది, అంటే దాదాపుగా ఎస్సీస్లో ఉన్న పరిస్థితే ఉన్న బీసీ కులాలు చాలా ఉన్నాయి. అంటే నేను అనేది ఏంటంటే ఒక నాయకత్వాన్ని మనం ప్రమోట్ చేస్తూ ఉన్నప్పుడు వీటన్నిటిని కూడా కన్సిడరేషన్లోకి తీసుకొని అవి మా ఎజెండా కానీ భవిష్యత్తులో మా కార్యక్రమాలు కూడా ఉంటాయి. అంతేందుకు ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వంలో చూసుకుందాం, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కానీ, రోషయ్య ప్రభుత్వం కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ, ఈ బీసీ కులాలకు ఇచ్చిన పోర్ట్ఫోలియోస్ ఏంటి అనేది మీరు ఒక్కసారి తీయండి. ఎంత ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ వాళ్ళకి ఇచ్చిండ్రు. ఇప్పుడు బీసీ కులాలకు ఇస్తున్న పోర్ట్ఫోలియోస్ ఏంటి? కేవలం ఒక ఆర్థిక శాఖ తప్ప, ఆర్థిక శాఖలో కూడా ఫైనాన్స్ తప్ప రాజేందర్ గారు పౌర సరఫరాలు చూస్తూ ఉన్నారు. ఫైనాన్స్ మొత్తం మళ్ళా ముఖ్యమంత్రి కన్సర్న్లే నడుస్తూ ఉంది. ఖచ్చితంగా కనబడతా ఉంది. మనం చెప్పాలి కదా, ఆడ ఫ్యాక్ట్స్ ఆడ కనబడతా ఉన్నాయి. అది ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చెప్తే ప్రజలకు తెలిసేది కాదు, ప్రజలే కోరుకుంటారు. అయితే ఇంకొకటి, ఈరోజు బీసీకి ఉప ముఖ్యమంత్రి పదవి ఎందుకు ఇస్తలేరు కేసీఆర్? నాకు అర్థం కాదు. 50% కంటే పైన జనాభా ఉంటే ఆ వర్గాల నుంచి నీకు ఉప ముఖ్యమంత్రి ఎందుకు రాడు? 2 కాకుంటే 3 పెట్టుకో, 3 ఉప ముఖ్యమంత్రులను పెట్టుకో. ఎట్లాగో మీ మంత్రివర్గంలో ఎవరికి ఏ ఇంపార్టెన్స్ లేదు, కానీ పేరుకైనా సరే ఒకరిని పెట్టుకుంటే తప్పేముంది? ఒక మహిళను తీసుకుంటే తప్పేముంది? అంటే టోటల్గా ఇట్ ఈస్ దిస్ తెలంగాణ గవర్నమెంట్ ఒక కుటుంబం చేతిలో బందీ అయి ఉన్నది. ఇది స్పష్టంగా ప్రజలే చెప్తా ఉన్నారు, మేము చెప్పే మాట కాదు. పోర్ట్ఫోలియో అలొకేషన్స్ చూడండి, 90% వనరులు ఉండే శాఖలన్నీ కూడా ఒక కుటుంబం కింద ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. అసలు ఈ తెలంగాణ మొత్తం ఆర్థిక వ్యవస్థను కూడా కొన్ని కుటుంబాలు ఈరోజు గుప్పెట్లో పెట్టుకున్నాయి. సరే, ఆ కుటుంబాలు ఏంటివి అని నేను ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ప్రజలందరికీ తెలుసు. కొన్ని కుటుంబాల మధ్య సంబంధాలు మెరుగైనాయి. ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికి కుటుంబానికి మధ్య గుడ్ విల్ రిలేషన్స్ ఏర్పడుతున్నాయి. అవి ఏంటి అంటే దాంట్లో మీడియా కుటుంబాలు ఉన్నాయి, సినీ కుటుంబాలు ఉన్నాయి, వ్యాపారవేత్తల కుటుంబాలు ఉన్నాయి, అధికార కుటుంబాలు ఉన్నాయి. సరే, అదంతా పెడితే అదొక పెద్ద ఇష్యూ అవుతుంది. కానీ చెప్తా ఉన్నా, అంటే 3.5 కోట్ల మంది అంతా ఒకవైపు, ఒక 5-6 కుటుంబాలు ఒకవైపు కలిసి ఈ రాష్ట్రాన్ని తమ గుత్తాధిపత్యంలో తెచ్చుకుంటే ప్రశ్నించేవారు లేరు. ఎవరైతే గొంతెత్తి ప్రశ్నిస్తే వాళ్ళ మీద అరెస్టులు, కేసులు, పర్మిషన్లు ఇచ్చి కూడా సభలను రద్దు చేస్తున్నారు, ఉంటే భయపెట్టిస్తున్నారు, పత్రికాముఖంగా తిట్టిపిస్తున్నారు,
వాళ్ళ మీద బురద జల్లే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మొత్తం ప్రజాస్వామ్యాన్ని హతం చేసే ప్రయత్నం ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం 2.5 సంవత్సరాల్లో చేసింది. ఇంకా ముందుకు పోతే కేబుల్ వ్యవస్థను ఎవరు నియంత్రణలోకి తీసుకోవాలనుకుంటున్నారు? ఈరోజు మీడియాను ఎవరు మొత్తం గుప్పిట్లో పెట్టుకోవాలని అనుకుంటున్నారు? ఇదంతా అంటే టీఆర్ఎస్ పరిపాలన చూసిన తర్వాత అసలు తెలంగాణ ఎందుకు వచ్చిందా అనేటువంటి బాధ కూడా కలుగుతుందనేది అక్కడక్కడే వినపడుతుంది. అటువంటి అభిప్రాయం ఉందంటారా తెలంగాణ ప్రజల్లో? ఒకటండి, నిరాశావాదులు మాకు అధికారం రాలేదేమో అని కూలిపడే వాళ్ళు చేస్తున్న వాదం అది. అలాంటి వాళ్లకు ఇటువంటి ఉంటాయి, పోరాటం చేయాల్సిందే. తెలంగాణ ఉద్యమంలో మనం తెలంగాణను అడ్డుకునే సీమాంధ్ర శక్తులను ఎట్లయితే ఎదిరించినామో, తెలంగాణ వచ్చినాక కూడా తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా పనిచేసే శక్తులను ఇట్లే పోరాటం చేయాలని ఆ రోజే మేము నిర్ణయం తీసుకున్నాం. ఆ రోజే జయశంకర్ గారు చెప్పడం కానీ మిగతా వాళ్ళు చెప్పడం కానీ అదే, భౌగోళిక తెలంగాణ వస్తేనే మన పని అయిపోయింది అని అనుకోవక్కర్లేదు ఉద్యమకారులు. మనం అనుకున్న తెలంగాణ పూర్తిగా సాక్షాత్కరింపజేసిన నాడే నిజమైన తెలంగాణ అని చెప్పి ఆ రోజు కూడా వాళ్ళు మాకు స్ఫూర్తి ఇవ్వడం జరిగింది. అదే పనిలో మేము ఉన్నాం. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం అనేది అది 50-60 సంవత్సరాల ప్రజల స్వప్నం. అది ఒకరి చేతిలో టెంపరీగా ఉన్నంత మాత్రాన మొత్తం తెలంగాణ రాష్ట్రం రావడమే తప్పు అని అంటే అది నిరాశావాదులు చేసే ప్రకటన. మేము ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని కూలదోస్తాం రాజకీయంగా. ఖచ్చితంగా కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసే క్రమంలో తెలంగాణ సమాజానికి అవసరం వచ్చే వ్యక్తులే అధికారంలో ఉండాలనే మా ప్రయత్నం వీళ్ళు ఖచ్చితంగా సఫలమవుతుందన్న విశ్వాసం మాకుంది. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కూడా చాలా బలంగా ఉంది. అంటే క్యాడర్ ఉన్నారు, నాయకులు ఉన్నప్పటికీ లేనప్పటికీ ప్రతి నియోజకవర్గంలో తెలుగుదేశానికి బలమైనటువంటి క్యాడర్ ఉన్నది. సో ఇటువంటి నేపథ్యంలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉండదు మీ అంచనాల ప్రకారం? ఒకటండి, ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి క్యాడర్ బలంగా ఉంది అంటే నేను ఒప్పుకోను. ఎందుకు అంటే కొన్ని పాకెట్స్లో క్యాడర్ ఉంటుంది. కమ్యూనిస్టులకు కూడా బలంగా క్యాడర్ ఉంటుంది, బీజేపీకి కూడా బలంగా క్యాడర్ ఉంటుంది, అలాగే తెలుగుదేశానికి కూడా బలంగా క్యాడర్ ఉంది. పరిమితమైన క్యాడర్, చాలామంది వలసలు వెళ్ళిపోయినారు టీఆర్ఎస్ పార్టీకో మిగతా పార్టీలకు టీడీపీ క్యాడర్. కాకపోతే అవతల ఒక ప్రభుత్వంలో అధికారంలో ఉంది, వీళ్ళ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అక్కడ ఉన్న భరోసాతోటి ఇక్కడ నడుస్తూ ఉంది. ఇక్కడ వాస్తవం చెప్పాలంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీని ఒక పరాయి గడ్డ మీద పొడిపోసుకున్న పార్టీ, పరాయి నాయకత్వంలో ఉండే పార్టీ కానీ స్పష్టంగా ప్రజలు అనుకుంటున్నారు. దానికి నిదర్శనం ఈ ఎన్నికలే. 2014 ఎన్నికల్లో బీజేపీకి ఇట్లా ఒంటరిగా పోటీ చేసి ఉంటే ఖచ్చితంగా 25 స్థానాలు వచ్చేవి. తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటున్నందుకే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓడిపోయారు, బీజేపీ పార్టీ వాళ్ళు ఓడిపోయారు. తెలంగాణ ప్రజలు ఈ కాంబినేషన్ తిరస్కరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీతోటి ఎవరు అంటగాగినా కూడా వాళ్ళని ప్రజలు తిరస్కరిస్తారు. అట్లీస్ట్ నెక్స్ట్ ఎలక్షన్లో వరకు అయితే ఈ ప్రభావం ఉంటుంది. దాని తర్వాత ఏం జరుగుతుంది అనేది మనం చెప్పలేం. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో టీడీపీ పార్టీ ఇక్కడ నామమాత్రంగానే ఉంటుంది. అది అధికారంలోకి వచ్చేంత సత్తా కానీ అధికారంలోకి వచ్చేంత నాయకత్వం కానీ ఆ పార్టీకి ఉండదని చెప్పి మేము అనుకుంటున్నాం. ఇప్పుడు ఓటుకు నోటు కేసులో ఒక దశలో కేసీఆర్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని బ్రహ్మరుద్రాదులు కూడా రక్షించలేరు అన్నట్టుగా వ్యాఖ్యానించారు. తర్వాత సబ్సిక్వెంట్గా 2 పార్టీల మధ్య కానివ్వండి, 2 ప్రభుత్వాల మధ్య కానివ్వండి ఒక అండర్స్టాండింగ్ వచ్చినట్టుగా అనిపిస్తున్నది. సో దీని మీద మీ ఒపీనియన్? ఒకటండి, కేసీఆర్ గారు ఏ రోజు కూడా నిజం చెప్పరు. చాలా సందర్భం, ఒకటి కాదు 100 ఉంటాయి. ఆయన అసెంబ్లీలో చెప్పిన మాటలకే బయట నేను ఎప్పుడన్నా అంటాడు. ఎన్నోసార్లు 100 అవుతుంది. ఏమనంటే గద్దిస్తాడు, మళ్ళీ నువ్వు చూపిస్తావా నేను అన్నా అని. రామాజీరావు గారి భూమిలో లక్షణాలతో దున్నితా అన్నది మేము స్పష్టంగా విన్నదే. ఎవరైనా మొన్న ఒక జర్నలిస్ట్ అన్నాడు అంటే నీ ముందు అన్న ప్రూఫ్ దే అంటాడు. మామూలుగా మాట్లాడే మాటలకు ప్రూఫ్ ఏముంటాయి? తర్వాత అది పార్టీ పెట్టకంటే ముందు మియా బీబీ మేమే ఉంటాము, మా కొడుకులు ఎవరు లేరు అమెరికాలో ఉన్న అన్న వ్యక్తి ఇప్పుడు ఏం జరుగుతూ ఉందో మనకు తెలుసు. తర్వాత కేసీఆర్ గారు ఇచ్చిన హామీలన్నీ కూడా అబద్ధాల మూటలే. 3 ఎకరాల భూమి దళితులకు ఇస్తాము అంటే ఇప్పటికీ 6 లక్షల మంది దళిత కుటుంబాలు, ఇక్కడ భూమి లేని కుటుంబాలు ఉంటే ఇప్పటి వరకు పంచింది ఎంత అంటే దాదాపుగా 9,000 ఎకరాలు పంచింది. 12% రిజర్వేషన్లు గిరిజనులకు ఇస్తా అంటే ఈరోజు వాటి పరిస్థితి ఏంది? ఇంటికో ఉద్యోగం ఇస్తా అంటే ఇంటికి కాదు కదా ఊరికో ఉద్యోగం కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. అంటే కేసీఆర్ గారు ఏం చెప్పినా కూడా దాంట్లో 1% సత్యం ఉంటుంది, 99 ప్రజలను మెప్పు పొందడానికి అంటాడు కాబట్టి చిత్తశుద్ధితో ప్రయత్నం చేసిన దాఖలా లేదు. ప్రతి జిల్లాకో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉన్నాడు. ఉన్న పిహెచ్సి సెంటర్లకే డాక్టర్లు లేరు, మందు లేదు. సూది దూది లేని పిహెచ్సి సెంటర్లు 100,000 ఉన్నాయి ఈ రాష్ట్రంలో. వాటన్నిటి పక్కన పెడతాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారు నాణ్యానికి 2 వైపులు మాత్రమే. సేమ్ కాయిన్. వాళ్ళ విధానాలు ఒకటే, వాళ్ళ ఆలోచన సరళి ఒకటే, ప్రజాస్వామ్యం మీద ప్రతిపక్షాల మీద వాళ్ళ దాడి కూడా ఒకటేలాగా ఉంది.
అక్కడ ప్రజాస్వామ్యం, అక్కడ ఇంకా బెటర్. ఇక్కడైతే ప్రజాస్వామ్య హక్కులే లేవు ఎవరికి. అక్కడన్నా కనీసం ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ వీధుల్లోకి పోతూ ఉంది, వాళ్ళు ఏదో చేసుకుంటూ ఉన్నారు. అయితే వీళ్ళిద్దరి మధ్యలో ఓటుకు నోటు కేసులో ఖచ్చితంగా ఇద్దరికి శిక్ష పడాలి. వాస్తవం చెప్పాలంటే ఇద్దరు ఎస్కేప్ అవుతున్నారు అంటే ఇద్దరు లాలూచి పడ్డట్టే. దీంట్లో కేంద్రం కూడా మూడో పార్టీగా జడ్జిగా కూర్చొని ఇద్దరికి రాజీ కుదిరిచిందనేది మేము అనుకుంటాం. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన అభియోగం ఏంది, మా ఫోన్లు ట్యాప్ చేస్తూ ఉన్నారు, అది వాస్తవం. ఫోన్లు ట్యాప్ చేసినందుకే రేవంత్ రెడ్డి గారు అక్కడికి పోయినరని ఆయనను ట్రాప్ చేయడం అదంతా జరిగింది. నువ్వు ట్యాప్ చేయకుంటే నీకెట్ట తెలుస్తుంది? దాంట్లో ఒక ప్రభుత్వాధినేతను ట్యాప్ చేయడం అదొక పెద్ద కేసు. ఇక్కడ ఈ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం వీళ్ళు చేయడం, ఆ ఎమ్మెల్సీ కోసము డబ్బులు ఇవ్వడం, అది కూడా అంతే నిజం. మరి వీళ్ళు ఇద్దరు జైలుకు పోవాల్సిందే, ఇద్దరు శిక్ష అర్హులే. మరి ఇద్దరికి శిక్ష పడట్లేదంటే అర్థమైంది. నైతిక విలువలు ఎటైనా పోని మేము మాత్రం మా అధికారాన్ని కాపాడుకోవాలని చెప్పి ఇద్దరు అండర్స్టాండింగ్కి వచ్చినట్టే కదా. దీనికి మధ్యవర్తులు ఇక్కడ కాన్స్టిట్యూషన్ పొజిషన్లో ఉన్న వాళ్ళే మధ్యవర్తిత్వం చేస్తూ ఉంటే ఇంకేం చెప్పాలి ఈ ప్రజాస్వామ్యం గురించి?